యూదా పత్రికలో కయీను మార్గాన్ని గురించి రాయబడింది, బిలాము మార్గాన్ని గురించి వ్రాయబడింది, మూడవది కోరహు మార్గాన్ని గురించి వ్రాయబడింది. కయీను మార్గం అంటే ఏంటి? దుష్టత్వము, ద్వేషము, చెడుతనము కయీను మార్గంలో కనపడుతున్నాయి. అంటే అబ్రహాము కయీను మార్గంలో నా పిల్లలు వెళ్ళకూడదు, నా ఇంటివారు దేవుని మార్గములో నడవాలి, నా ఇంటివారు చక్కగా ఆయన మార్గంలో సాగిపోవాలని కోరుకుంటున్నాడు. బిలాము మార్గం ఏంటి? ధనాపేక్ష. నా పిల్లలు దైవాపేక్ష గలవారై ఉండాలి, నా పిల్లలు దేవుని మార్గంలో నడవాలి. కోరహు తిరుగుబాటు స్వభావం, అంటే నా పిల్లలు ఎల్లప్పుడూ విధేయులుగా ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి. విన్నారండి? అబ్రహాముకున్నటువంటి ఆశ, అబ్రహాముకున్న కోరిక, అబ్రహాము ఆజ్ఞాపించిన విషయాలు, తండ్రిగా నీవు నేను మన పిల్లలకు చెప్పాల్సిన విషయాలు ఇవే, మన ఇంటి వారికి బోధించవలసిన విషయాలు ఇవే.